శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ ఎంవైఎస్ యాస్ట్రో భవిష్యత్ దర్శిని మీ యోగానంద శర్మ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మనం నక్షత్ర ప్రకరణం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఉత్తరా నక్షత్రం గురించి తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి, ఈ ఎంవైఎస్ యాస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉన్నాను రోజు కూడా. ఈరోజు ఉత్తరా నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రము 2 రాశులలో ఉంటుంది. ఉత్తరా నక్షత్రం మొదటి పాదం సింహరాశి, రెండవ పాదం, మూడవ పాదం, నాలుగవ పాదం కన్యారాశిలో ఉంటాయి. అయితే మొదటి పాదము ధనస్సు నవాంశ, రెండవ పాదం మకర నవాంశ, మూడవ పాదం కుంభ నవాంశ, నాలుగవ పాదం మీన నవాంశలో చంద్రుడు ఉంటాడు. చాలా ఎత్తైనటువంటి సొగసరి లక్షణములు కలిగిన వారు, ఎత్తైనటువంటి శరీరం కలిగిన వారు, గుర్తుంచుకో తగిన విధానంలో ఉండేటువంటి ముఖ కవళికలు కలిగిన వారు. మొదటి పాదం 2, 3, 4 పాదాల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మారిపోతుంది. ఈ సింహ రాశి అయి ఉన్నటువంటి కారణము చేత చాలా సుదీర్ఘమైన దృఢమైన నాసికా భాగము కలిగిన వారు, మంచి రాజసం ప్రకటించేటువంటి లక్షణము కలిగిన వారు, ఆర్థిక జీవన స్థిరత్వ యోగాదులు మెండుగా పొందగలిగేవారు, అధికార లాంఛనములు కావాలి అని ఎక్కువగా భావించేవారు, 10 మందిలో తనకంటూ ఒక గుర్తింపు, తనకంటూ ఒక విలువ ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలి అని భావించే లక్షణములు, తత్సంబంధమైన నడవడిక కలిగి ఉండేటువంటి మనస్తత్వం కలిగిన వారు, చాలా గుంభనముగా రిజర్వుడుగా నెమ్మదిగా ఆలోచన చేస్తున్నట్టు కనిపించేవారు. చాలా వేగవంతమైన ఆలోచన, వేగవంతమైన నడవడిక, వేగవంతమైన ప్రణాళిక కలిగిన వారు. భవిష్యత్తులో ఆర్థిక జీవన స్థిరత్వ బలములను పొందగలిగేవారు. చరాస్తుల కన్నా కూడా స్థిరాస్తులపైన ఎక్కువగా మక్కువ కలిగి ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. మనం ఏదో బంగారం మీద పెట్టడం, లేకపోతే షేర్ల మీద పెట్టడం, అవి చేయటం ఇవి చేయటం వద్దు. ఏదో 2 గజాల స్థలం ఉంటే, లేకపోతే ఒక స్టాండర్డ్గా వస్తూ ఉంటే, అంటే స్థిరమైనటువంటి ఆస్తులపైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు వీరు. ఇంకా ఇప్పుడు ఈ నక్షత్రం గురించి చెప్పేటప్పుడు ఈ చెబుతున్న 4 ముక్కలే కాదు, ఇంకా లగ్నాన్ని బట్టి, రాసుల్ని బట్టి, మన జాతకంలో ఉన్న గ్రహములను బట్టి, జరిగే దశలను బట్టి ఉండేటువంటిది 25%. మన ఆలోచన, నడవడిక, ప్రణాళిక అనబడేటువంటిది 75%. ఇది బాగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. కేవలం జాతకంలో కొన్ని గ్రహాలు ఉచ్చలో ఉంటే యోగాలు తన్నుకుంటూ రావటం, కొన్ని గ్రహాలు దోషంలో ఉంటే కంప్లీట్గా ఆకాశం మీద నుంచి నేల మీద పడిపోవటం అనేది జరగదు. గ్రహాన్ని ఫలచారేణ సూచయంతి మనీషిణ అని. గ్రహములు వాటి యొక్క ఫలాఫలాలను మానవులకు ఇదమిత్తంగా తెలియచేస్తాయి. నేను ఇక్కడ ఉన్నాను, ఈ ఫలితాలు ఇస్తాను అని. వాటిని మనం ముందుగా జాతకరీత్యా తెలుసుకుని మార్పులు చేర్పులు చేసుకోవటం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందొచ్చు, పొందాలి, పొందగలం, తీరాలి. అందుకొరకే పుట్టబడినటువంటిదే జ్యోతిష శాస్త్రం. మీ జాతకములను కూడా ముందుగా సంపూర్ణంగా శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో తెలుసుకోండి. తద్వారా దోషాలు ఏమున్నాయి, ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి నివారణలు చేసుకోవాలి అనేది సంపూర్ణంగా తెలుసుకుని ఆచరించటానికి అవకాశములు ఏర్పడతాయి. ఇది ఉత్తరా నక్షత్రం యొక్క మొదటి భాగం. రెండవ భాగం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎంవైఎస్ యాస్ట్రో భవిష్యత్ దర్శిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.